కార్లకు జీపీఎస్ ట్రాకర్లు ఉంటాయన్న సంగతి తెలుసు కదా నోళ్ళ. బైకులకు ట్రాకర్లు పెట్టుకోవచ్చు అని తెలుసు కదా. అట్లా బండ్లకు ట్రాకర్లు ఉంటాయి అని అందరికీ ఎరుకున్న ముచ్చట్నే. కానీ ఈడో కాడ ఓ పక్షి కాళ్ళకు ట్రాకర్ ఉందట. మళ్ళాది ఈ ఊరోళ్ళు ఎన్నడూ చూడని పక్షి. దాని కాళ్ళకు జీపీఎస్ ట్రాకర్ చూసి తెగ పరిశాన్ అయిపోయినరట. మరి చూడరు ఏం కథనో అది. ఇక ఇదే ఆ పక్షి. చూస్తుంటే రాబందు లెక్కనే ఉన్నది కానీ రాబందు కాదు. మళ్ళీ కొద్దిగా సీమకోడి లెక్కనే కనిపిస్తున్నది కానీ సీమకోడి కూడా కాదు. అట్లని గద్ద కూడా కాదు. మరి ఇదేం పక్షి అనుకుంటా ఇచ్చంత్ర పోయి చూడవట్టారు. భద్రాద్రి జిల్లా చెర్లా మండలంలో ఇటువంటి పక్షులన్నీ గుంపుగా వచ్చినాయట. ఎన్నడూ చూడని పక్షులు హెలికాప్టర్ తిరిగినట్టు మనకాడ తిరిగిపోతున్నాయి ఏంద్రో అని పరిశాన్ అయిపోయారట ఊరోళ్ళు. ఇక అందులో ఓ పక్షికి చికెన్ ముక్కలు పెట్టి తినుమని పిలిస్తే దగ్గరకు వచ్చి ఇట్లా తింటున్నది. దాని కాళ్ళకు చూస్తేనేమో జీపీఎస్ ట్రాకర్ ఉన్నది. ఇక అది చూసి అమ్మో ఇదేం పక్షులు రో, హైటెక్ పక్షులు ఉన్నట్టున్నాయి, జీపీఎస్ పెట్టి ఉన్నదంటే ఎవరో వెట్టి తోలినట్టున్నారు వీటిని అని పరిశాన్ అయ్యారట. మరి ఇవి ఎవరన్నా సాదుకుంటున్నాయా, గూఢచర్యం కోసం వాడుతున్నాయా ఏందన్నది అయితే తెలియదు కానీ ఇచ్చంత్రాల పక్షిని చూసి జనం అయితే తీరులా మాట్లాడుకుంటున్నారట చెర్లా దిక్కు.